Hi, this is Dr. Bhavna, consultant neurologist at Bhavna Neuro Specialty Care. అందరికీ హ్యాపీ దసరా. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ దసరా అండి. సో ఫస్ట్ డే ఆఫ్ దసరా వచ్చి మనకి శైలపుత్రి గాడెస్ ఇండికేట్ చేస్తుంది. శైలపుత్రి గాడెస్ వచ్చి మనకి మెయిన్గా స్టెబిలిటీ ఇండికేషన్ అనమాట. సో లైఫ్లో మనం ఎలా అయితే స్టేబుల్గా ఉండాలనుకుంటామో అలానే మనకి మైండ్ స్టెబిలిటీ అనేది కూడా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అండి. సో మన బ్రెయిన్ని కామ్గా స్ట్రాంగ్గా ఉంచుకోవటానికి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్. సో స్ట్రెస్ అనేది ఇప్పుడు చాలా కామన్గా ఉందండి, కిడ్ దగ్గర నుంచి ఎల్డర్లీ వరకు, ఏజ్డ్ పీపుల్ వరకు. సో హౌ టు రెడ్యూస్ స్ట్రెస్ అంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి, మెడిటేషన్ ఒకటండి. మెడిటేషన్ అనేది కామన్గా అందరికీ తెలుసు, ఎక్కువ వినున్నాం కూడా. సో డైలీ మనం 10 to 15 minutes మెడిటేషన్ అనేది చేయగలిగితే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. సెకండ్ వచ్చి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే నార్మల్గా మనం ఒక టెక్నిక్ లాగా ఫాలో అవ్వాలన్నమాట. దీనికి టెక్నిక్ వచ్చి 4-7-8 టెక్నిక్. సో బాగా 4 seconds స్లోగా ఊపిరి తీసుకొని 7 seconds ఆపుకొని 8 seconds స్లోగా ఊపిరి వదలాలన్నమాట. సో 4-7-8 టెక్నిక్ అన్నమాట. సో ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఈ టెక్నిక్ ద్వారా చేస్తే ఇట్ హెల్ప్స్ టు బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ద నర్వస్ సిస్టమ్ అండ్ టు హెల్ప్ ఫోకస్ అనేది మనకి ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ చేస్తుందండి, మైండ్ ఫోకస్ అనేది. సో టుడేస్ మెసేజెస్, అ స్టేబుల్ మైండ్ లీడ్స్ టు అ స్టేబుల్ హెల్త్. థ్యాంక్ యూ.